మీరు చాలా లక్కీ తెలుసా? ఎందుకు? రిషు లాంటి వార్డెన్ మీకు దొరికాడు. మీ గురించి ఆలోచిస్తాడు. మీకు స్టడీస్ సరిగ్గా అందాలని చాలా ప్రయత్నం చేస్తాడు తెలుసా? ఏమైంది అందరూ అలా ఉన్నారు? మీరెవరికి చెప్పనంటే మీకు ఒక విషయం చెప్తా. ఖసం మై నై బోలుంగి. ముఖ్యంగా మా వార్డెన్కి. అస్సలు చెప్పను. వాడు పెద్ద వేస్ట్ గాడ కాబట్టి పిసినారి. హే, అదేం కాదు, పొదుపు అనుకుంటా. వాని ముఖానికి పొదుపు ఒకటే, గుడి దగ్గర కొబ్బరికాయలు ఏరుకునేవాడు. అలా ఏం ఉండదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నీకేం తెలియదు అక్క. కావాలంటే 2 రోజులు హాస్టల్లో ఉండు, మా వార్డెన్ గురించి తెలుస్తుంది. ఐసా కైసా హోతే? అచ్చా తో హైనా? అభి దేకో. అచ్చా అచ్చా. పడుకున్నప్పుడు పైకప్పు నుంచి పెచ్చులు మొహం పైన పడుతుంటే నువ్వు మేకప్ తగ్గి అని చెప్తాడక్క పిసినారు కొట్టోడు. వార్డెన్ గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నావు. అసలు ఏముంటాడు ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైల్, ఆ వాక్. నీకు ఇట్లా కాదు, ఇప్పుడే మీ పేరెంట్స్ ఫోన్ చేస్తున్నా, రేపు ఉంటారు నీకు. ఏంటండి అసలు మా హాస్టల్ హిస్టరీలోనే ఇట్లా ఎప్పుడు జరగలేదు. గర్ల్స్ హాస్టల్లో ఇట్లా ముందు కొడుతున్నారంటే అసలు అమ్మాయిలు జాయిన్ అవుతారా? అవ్వా అందులో ఎంహెచ్ తాగడం ఏంటండి? మీ అమ్మాయిని పెంచే విధానం ఇదేనండి? ఇదంతా కాదండి, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి. ఏంటండి నేను ఇంత మాట్లాడుతున్నా మీరేం మాట్లాడరు? పాపం బాధన తాగుతున్నాడు. ఊరగాయ ఉంటే నా తస్సదియా. మీ కూతురు కూడా తాగినాక పచ్చడి అడిగిందండి. నీకెన్నిసార్లు చెప్పానమ్మా పెళ్ళయ్యాక నీ భర్తతో కలిసి తాగమని, పెళ్లికి ముందు వద్దని. సారీ పప్పా, ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటేను. చిన్నప్పటి నుంచి ఇదే బాధ అండి, నేను తెచ్చుకోవడం ఇది తాగేయడం. ఆ చంద్రుల్లో బుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో దిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సమారు చూసి మీ సందేశి ఏసేకే కాతికిరి తికిరి గుండె సురకెట్టే సాక காயில 10 நிறுத்த பாயில நீ நினைக்கிறதே நாயில இந்த வாய்க்க வாயில காயில 10 நிறுத்த பாயில நீ நினைக்கிறதே நாயில இந்த வாய்க்க வாயில ஆட்டம். ఏం న్యూస్? గవర్నమెంట్ కొత్త రూల్స్ తెచ్చిందంట. ఏం రూల్స్ సార్ని? పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే అన్నిట్లోనూ లిమిట్ తక్కువ చేసింది ప్రశ్న. 5000 కంటే ఎక్కువ చేయకూడదంట. అవన్నీ ఫేక్ లేదని నేను నమ్మద్దు. న్యూస్ అంతా అదే వస్తుంది. అవన్నీ ఫేక్, నమ్మద్దు. కావాలంటే ఎవరికైనా డబ్బులు పంపించు. ఎవరికి ఎందుకు? నీకే పంపిస్తా. పంపించు. ఎంత ట్రై చేయాలి? 10,000 పంపించు ప్రశ్న. చూసావా, అదంతా ఫేక్. వచ్చిందిలే ప్రశ్న, నేను షాపింగ్ పోయిస్తా. ప్రశ్న నేను కొత్త బ్రేస్లెట్ తీసుకున్నా, ఎంత ఉంటుందో చెప్పు. తక్కువలో తక్కువ 150 రూపాయలు ఉంటుంది ధరని. అమ్మాయిల వస్తువులు అంత తక్కువగా వస్తాయా? చూడడానికి 150 రూపాయల్లో ఉందా, 1000 రూపాయల్లో ఉంటేను? ఇప్పుడు చెప్పు ఎంత తీసుకున్నానో. 1000 రూపాయలు ధరని కదా, కానీ నేను 150 రూపాయలకే కొనుక్కున్నా ప్రశ్న. women ఒడిదుడుకులకొక వంతెన కట్టాల పూమాల, ఒడిదుడుకులకొక వంతెన కట్టాల పూమాల. నేను ఉత్తర దిక్కున్న సేనలకు నాయకత్వం వహిస్తాను. దక్షిణ దిక్కున సైన్యానికి బాధ్యత నాది. ఈ
Irmãozinho lindo, tira esse braço musculoso de cima de mim que tá me apertando. Bênção. Sai pra lá que você tá me apertando, coisa! నానా మీరు అనుకున్నట్టు నేనేం చేయలేదు, జస్ట్ బైట్ చేసా. సిగ్గులేదరా నీకు? 4 గోళ్ల మధ్య చేసుకోవాల్సింది ఇలా బయట చేసుకుని జస్ట్ బయట అని అంటావా? బరి తెగించావురా. అయ్యో మీకు ఎలా చెప్పాలి నాన్న? ఇంకేం చెప్తావురా? చేసిందంతా చేసి రేపొద్దున పెళ్లి చేసుకుని పెళ్ళంతా చేయొచ్చు కదా. ఇవన్నీ ఏంటి జస్ట్ బయటకే పెళ్లి చేసుకుంటారా? చేసుకోరా మరి. నీకు జస్ట్ బయటేరా, కానీ అమ్మాయి గురించి బయట రకరకాలుగా అనుకుంటారు. అయ్యో నానా, బయట రకరకాలుగా అనుకునేది వేరు, నేను చేసిన బయట వేరు. ఏంద్ర నీ జస్ట్ బయట గోలా? అర్థమయ్యేలా చెప్పు. అయినా వాళ్ళు బయట చేసుకుంటే మీకేంటండి ప్రాబ్లము? ఇంతకు నువ్వు ఎవరు? షాప్ ఓనర్ని. ఓనర్ ఏమిటి చెప్పకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావా? వాళ్ళు చేసిన దాంట్లో తప్పేముందండి? ఆ దిల్పస్ అందరిని ఆ మూలొకరు ఈ మూలొకరు బయట చేశారు అంతే. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మరి వాళ్ళు చేసింది అంతే. బయట అంటే దీన్నే బయట అంటారు. సరిపోయింది కక్కుర్తి. బియ్యం మూట్లు పందికొక్కులు కోరుకు తిన్నట్టు తినకపోతే నేను చెప్పి చావచ్చుగా. అర్థమైంది. ఏమర్థమైంది డాక్టర్? నీకు తలకు గాయం తగ్గొచ్చేమో గానీ తలపోటు మాత్రం తగ్గదు, అది నాకు అర్థమైంది. జాగ్రత్త. బావా హారతి తీసుకో బావా. ఈ హారతి వల్లే వచ్చింది. నీకు తగ్గాలని పూజ చేసి తీసుకొచ్చా, హారతి తీసుకో బావా. అమ్మా నీకో దండం, నీ హారతికో దండం, నాకేం వద్దు, వెళ్ళు. బావా అలా అనకు, చెంపలేసుకొని హారతి తీసుకో. అరే వద్దు, వెళ్ళు. అయ్యో హారతి తీసుకో. నువ్వు చెప్తే వినువా? అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? అబ్బా రేయ్, మీ నాన్నను ఫస్ట్ నవ్వొద్దని చెప్పురా. ఇక్కడ కాలిన దానికంటే కూడా అక్కడ తను నవ్వుతుంటే నాకు కాలుతాంది. తాగి ఎంత పని చేసావు తెలుసా? నేనేం చేసా బావా? రచ్చ రచ్చ చేసావు. కొంచెం ఉంటే మా అమ్మకి దొరికిపోయే వాళ్ళం. ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? చూడు నీ గురించి నాన్నగారు ఎంత బాధపడుతున్నారో. ఇంకా నువ్వు తాగినావని తెలిసే ఇంకా ఎంత బాధపడతారో. తాగమని చెప్పిందే మావయ్య బావా. నానా నీకేమైనా పిచ్చిలేసిందా? ముందు తాగమని చెప్పడం ఏంటి? మరేం చేయమంటావురా? అమ్మాయి నిన్ను ప్రేమించారంది, చెప్పడానికి ధైర్యం లేదంది. నేను కూడా మీ అమ్మకి చెప్పడానికి ధైర్యం లేక మందు కొట్టి చెప్పాను. అదే విషయం అమ్మాయి చెప్పాను. మంచి పని చేసావులే. కోడల గురించి ఆలోచించావు కానీ కన్న కొడుకు గురించి ఆలోచించావా? ఆలోచించాను కాబట్టే నా కోడల పిల్లని చేసుకుంటే సుఖపడతావని ముందు నుంచి చెప్తున్నా. అదే మీ అమ్మ వైపు చేసుకున్నావు అనుకో, నాలాగే సంకనాకిపోతావు. బావా బావా నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావే? అమ్మయ్యా నా కడుపు నిండిపోయింది. తినేటప్పుడు లేచిపోతావేంద్రా? నా కడుపు ఫుల్ అయిపోయిందమ్మా, నేను పోయి పడుకుంటా. అబ్బా ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదే. అరే ప్రశు, ఎక్కువ టెన్షన్ పడుకో. మనకి ఏం అర్థాలు రాసి పెట్టిందో వాళ్ళకే వదిలేద్దాం. మనం ప్రశాంతంగా పడుకుందాం అంతే. బావా బావా ఏంటి పడుకోకన్నా ఇక్కడికి వచ్చారు? నేను చెప్తూనే ఉన్నా బావా, దానికి నేను మాట్లాడాలి బావతో ఫస్ట్ అని. తను మాట్లాడాలనింది, అందుకే నేను ఫస్ట్ వచ్చేసాను. నేను ఫస్ట్ మాట్లాడుతా అన్నా బావా, తనే ఒప్పుకోలేదు. ఏంటయ్యి ఈ టార్చర్ నాకు? దాని గురించి ఏం పట్టించుకోదు బావా. ఇంతకీ నేను చెప్పింది ఏం చేసా బావా? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? దేని గురించి? మన పెళ్లి గురించి. అయ్యో నీకు డబ్బులకి అమ్ముడుపోయే వాళ్ళ కనిపిస్తున్నానా? ఇంట్లో అమ్మా బాబులు గాలి వదిలేస్తే ఇలాగే అమ్మాయిల వెంట తిరిగి ఏదోలా తయారవుతారు. అయినా నిన్ను కాదు, మీ అమ్మ వాళ్ళు పాఠాలు నేర్చుకోమని పంపిస్తే ఇక్కడికొచ్చి ప్రేమ పాఠాలు నేర్చుకుంటావా? ఫస్ట్ మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి. పెద్ద మనసు చేసుకుని వదిలేండి సార్, కావాలంటే ఇంకో 500 ఇస్తాను, తీసుకోండి. ఎవరు కావాలి? 500? ఎవరు కావాలి? ఆ పిల్ల జీవితం నాశనం కాకుండా చూసుకోవడమేరా నా బాధ్యత. ఇంకొకసారి గానీ ఈదిలో గానీ కనపడినావు అనుకో, నువ్వు గానీ ఈది చివరిలోకి వచ్చి మాట్లాడినావు అనుకో, నెక్స్ట్ మినిట్ మీ అమ్మ వాళ్ళు కాలిపోతుంది. పో హాస్టల్కే. ధర్ని అందులో ఉప్పు ఉందో లేదు చూడు. అవునా? మరీ మంచిదిలే, బీపీలు షుగర్లు అస్సలు రావు.
ఏంటమ్మా లేట్ అయింది? బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తూ లేట్ అయిపోయిందమ్మా. బాయ్ ఫ్రెండా? ఆహా